హాయ్ గాయ్స్, ఖమ్మంలోని నాటు వైద్యుని పేరు దుర్గా ప్రసాద్. ఈ కుటుంబంలో తాతల కాలం నుంచి నాటు వైద్యం చేస్తున్నారు. మొదట వైద్యుల దగ్గరికి వెళ్లే ముందు నాటు వైద్యుడైన దుర్గా ప్రసాద్ని ఒకసారి కలుద్దామని స్థానికంగా చుట్టుపక్కల ఉండే గ్రామాల ప్రజలు అనుకునేవారు. ఆ లెవెల్లో ఆయన ఫేమస్. తనకంటూ కొంతమంది సహాయకులను పెట్టుకుని వైద్యం చేసేవారు. ఆ కుటుంబానికి డబ్బుకు కొదవలేదు. దుర్గా ప్రసాద్కు 3 పిల్లలు. పెద్ద కూతురు పేరు లావణ్య. ఆ తర్వాత 2 పిల్లలు చాలా లేటుగా పుట్టారు. ఆ 2 పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఈ దుర్గా ప్రసాద్ భార్య చనిపోయింది. తల్లి చనిపోయిన తర్వాత ఆ 2 పిల్లలకు లావణ్యే అక్క అయింది, తల్లి అయింది. ఒకవైపు తోబుట్టువులను, మరోవైపు తండ్రిని కంటికి రెప్పలా చూసుకునేది. ఆ ఇంట్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఆ తండ్రి మొదట లావణ్యనే అడిగేవాడు. పుట్టింటి కోసం ఇంత కష్టపడుతున్న కూతురికి మంచి వరుణ్ణి వెతికి పెళ్లి చేయాలనేది దుర్గా ప్రసాద్ కోరిక. లావణ్యకు 16 ఏళ్లప్పుడు ఆ ఇంటికి దగ్గరి బంధువులైన బాబు, దుర్గాంబ అనే దంపతులు వచ్చారు. వారికి 4 పిల్లలు. మొదట అబ్బాయి, ఆ తర్వాత 3 అమ్మాయిలు. అబ్బాయి పేరు జెమిని. దుర్గా ప్రసాద్ను కలిసి మీ కూతుర్నిచ్చి మా అబ్బాయికి పెళ్లి చేస్తారా అని అడిగారు. ఆ సంబంధం ఆయనకు మంచిదే అనిపించింది. దగ్గర వారికి ఇస్తే కూతురు కళ్ళ ముందే ఉంటుందని, తరచుగా వెళ్ళి చూసుకోవచ్చని ఆ తండ్రి అనుకున్నాడు. కానీ ఏం చెప్పాడంటే లావణ్యకు ఇప్పుడు 16 ఏళ్ళు మాత్రమే, 22 ఏళ్ళు వచ్చిన తర్వాతే పెళ్లి చేస్తానని చెప్పాడు. 6 ఏళ్ల తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తానని ఆ తండ్రి చెప్పాడు. అన్నేళ్ళు మీరు వెయిట్ చేయకుంటే వేరే సంబంధం చూసుకోండి అని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే 2 ఏళ్ళు గడిచాయి. లావణ్యకు అప్పుడు 18 ఏళ్ళు వచ్చాయి. ఆ కుటుంబం తిరిగి దుర్గప్రసాద్ ఇంటికి వచ్చింది. మీ కుటుంబంతో సంబంధం పెట్టుకోవడమే మాకు ఇష్టం, అందుకే వెయిట్ చేశాం. ఇప్పుడైనా మీ కూతురిని మా కొడుక్కిచ్చి పెళ్లి చేయండి అని అడిగారు. కానీ అప్పుడు కూడా అతడు ఒప్పుకోలేదు. ఇలా 2 సంవత్సరాలు గడిచాయి. లావణ్యకు 20 ఏళ్ళు అయిన క్రమంలో ఊరిలో ఉన్న పెద్దలను బాబు, దుర్గాంబ దంపతులు కలిశారు. వాళ్ళందరినీ తీసుకుని దుర్గా ప్రసాద్ ఇంటికి వెళ్ళారు. ఇప్పటికే 4 ఏళ్ళు మీరు చెప్పారని వెయిట్ చేశాం, ఇకపై వెయిట్ చేయలేం. లావణ్య మంచి అమ్మాయి కాబట్టి మేము ఆలోచిస్తున్నాం. అందువల్ల తప్పకుండా మీరు పెళ్లికి ఒప్పుకోవాలని అంతా ఒత్తిడి చేశారు. బంధువులు, గ్రామ పెద్దలు చెప్పడంతో ఆ కుటుంబంలోనే కూతుర్నిచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాడు. ఆ ఇంట్లో ఆల్రెడీ 3 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి తన కూతురు అక్కడ బాగానే ఉంటుందని అతడు అనుకున్నాడు. ఒక అమ్మాయి ఇంట్లో ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎలా చూసుకోవాలని వారికి కాకుండా ఇంకెవరికి తెలుస్తాయని అంతా చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే కట్నం కూడా మాట్లాడుకున్నారు. 10 లక్షల నగదు, 40 తులాల బంగారం కట్నం అని మాట్లాడుకున్నారు. 2 వైపులా ఒప్పుకోవడంతో ఎంగేజ్మెంట్ చేశారు. ఆ తర్వాత జూన్ 19, 2022వ తేదీ వారికి పెళ్లి జరిగింది. లావణ్య మెట్టినింటికి వెళ్ళింది. మొదటి వారం రోజులు బాగానే చూసుకున్నారు. 3 ఆడబిడ్డలు చాలా ప్రేమగా మాట్లాడేవారు. ఒకరోజు జెమిని బాంబు పేల్చాడు. లావణ్య దగ్గరికి వచ్చి మనం యూఎస్ఏలో సెటిల్ అవుదాం, అందుకు చాలా డబ్బు అవసరపడుతుంది ఇలా చెబుతూనే తన మనసులో ఉన్నదంతా కక్కాడు. మీ నాన్న దగ్గర చాలా ఆస్తులున్నాయి, కానీ పెళ్ళప్పుడు 10 లక్షల నగదు, 40 తులాల బంగారం ఇచ్చి నిన్ను వదిలించుకుంటాడని అస్సలు అనుకోలేదు. మీ నాన్న దగ్గర చాలా డబ్బు ఉంది కాబట్టి పుట్టింటికి వెళ్ళి కొంత డబ్బు తీసుకురా, మనం యూఎస్ఏ వెళ్దామని చెప్పాడు. ఈ మాటలు వినగానే ఆమె తట్టుకోలేకపోయింది. వీరు ఇలాంటి వారా అని ఆమె మనసులో ఏదో భయం కలిగింది. తన తండ్రిని ఏమని అడగను అని అస్సలు అడగనే లేదు. ఈ క్రమంలోనే లావణ్యను జెమిని బెల్ట్ తీసుకుని కొట్టేవాడు. పుట్టింటికి వెళ్ళి డబ్బు తెస్తావా లేక చస్తావా అని బెదిరించేవాడు. అతడు ఆమెను బెడ్రూమ్లోకి తీసుకెళ్లి కొట్టలేదు, హాల్లో అందరి ముందు కొట్టేవాడు. పెళ్లి చేసుకుని మరో ఇంటికి వెళ్లాల్సిన తన 3 ఆడపడుచుల ముందే కొడుతుంటే వారు అస్సలు అడ్డు చెప్పలేదు. పైగా లావణ్యను సూటిపోటి మాటలతో వేధించేవారు. వారందరికీ లావణ్య డబ్బు కావాలి. ఆమె తండ్రి దగ్గర చాలా డబ్బు ఉందనే 5 ఏళ్ళు వెయిట్ చేసి మరీ లావణ్యను ఇంటికి తెచ్చుకున్నారు. కానీ ఆమె మాట వినట్లేదని అంతా ఆమెను కొట్టేవారు. ఎంత కొట్టినా పడేది కానీ తన తండ్రిని మాత్రం డబ్బు అడగలేదు. ఒకరోజు ఆమె ఇంటికి వచ్చిన దుర్గా ప్రసాద్ తన కూతురు ఒంటిపై గాయాలు చూశాడు. కానీ అవి పనిచేస్తుంటే తగిలినవని ఆమె సర్ది చెప్పింది. ఒకరోజు బాగా కొట్టడంతో లావణ్య చేతికి ఉన్న నరం కట్ కావడంతో రక్తం బయటకు వచ్చింది. వెంటనే ఆమెను ఒక హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఆ విషయం తెలిసి వెంటనే దుర్గా ప్రసాద్ అక్కడికి వెళ్ళి చూశాడు. జెమిని ఆమెను బెల్టుతో కొట్టాడని, ప్రతిరోజు వేధిస్తుంటాడని ఆ తండ్రికి తెలిసింది.
వెంటనే అతని రక్తం సలసల మరిగింది. అందరినీ నిలదీసి కడిగి పారేయాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు నిలదీస్తే తన కూతురుపై పగబట్టి ఇంకా ఇబ్బంది పెడతారేమోనని ఒక అడుగు వెనక్కి వేశాడు. అందువల్ల తన కూతురుకు ఒక మాట చెప్పాడు. అక్కడ ఏదైనా కష్టంగా ఉంటే ఇంటికి రామ్మా అని పిలిచాడు. కష్టపడుతూ అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, మన ఇంటికి వచ్చేయని బతిమలాడాడు. ఆలోచించి చెప్తానని ఆమె చెప్పింది. ఇదంతా కూడా బయటే ఉండి జెమిని కుటుంబం చాటుగా వింటోంది. వెంటనే వారంతా ఒక ప్లాన్ వేసుకున్నారు. ఈమె గాని దుర్గాప్రసాద్ ఇంటికి వెళ్తే తిరిగి ఇక్కడికి వస్తుందన్న నమ్మకం లేదు. ఈమె మనసు మారినా దుర్గాప్రసాద్ మనసు మారినా మనకు చిల్లి గవ్వ కూడా రాదు. పైగా డివోర్స్ అడుగుతారు. డివోర్స్ ఇస్తే తీసుకున్న డబ్బు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల వీలైనంత త్వరగా ఇంటికి తీసుకెళ్లాలని ఆ రోజు రాత్రే డిశ్చార్జ్ చేయించుకున్నారు. మరుసటి రోజు నుంచి లావణ్యతో ప్రేమగా మాట్లాడేవారు. ఇదంతా ఆమెకు ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకు ఇలా మారారని ఆమెకు సందేహం కలిగింది. ఇదంతా కూడా బయట ఉన్నవారు చూడాలి, జెమిని లావణ్య సంతోషంగా ఉన్నారని దుర్గాప్రసాద్కు చెప్పాలి, సంతోషంగా షికారుకు వెళ్తున్నారని తెలియజేయడం కోసమే అంతా డ్రామా ఆడారు. ఈ విషయం తెలిసాక దుర్గాప్రసాద్ కూడా సంతోషపడ్డాడు. ఒక వారం తర్వాత వారి నిజరూపం మళ్ళీ బయటపడింది. లావణ్యను భర్త, అత్తామామలు, ఆడపడుచులు అని అందరూ కొట్టేవారు. ఆడపిల్లలైన ఆడపడుచులు కూడా వదిన కూడా ఒక ఆడదే అని పట్టించుకోకుండా కొట్టారు. నువ్వు డబ్బు తెస్తే అంతా అమెరికాకు వెళ్ళి సెటిల్ అవుదామని చెప్పేవారు. ఈ క్రమంలోనే ఆ కుటుంబానికి అమెరికా వెళ్ళడానికి టూరిస్ట్ వీసా దొరికింది. తన భర్త కొట్టినా తిట్టినా కూడా తనను కూడా వారితో పాటు అమెరికా తీసుకెళ్తున్నాడని సంతోషపడింది. తనకు తెలిసిందల్లా పుట్టినిల్లు మెట్టినిల్లు మాత్రమే. అందువల్ల తన భర్త ఎంత వేధించినా అతన్ని మనసారా ప్రేమించింది. ఈ క్రమంలో పైసా తీసుకురాని లావణ్యను ఎందుకు యుఎస్ఏ తీసుకువెళ్లాలని ఆ కుటుంబం అనుకుంది. యుఎస్ఏ వెళ్ళడానికి ముందు లావణ్యను తీసుకుని దుర్గాప్రసాద్ ఇంటికి జెమిని వెళ్ళాడు. మరుసటి రోజు అమెరికా వెళ్ళబోతున్నానని లావణ్య అందరికీ చెప్పుకుంది. కానీ ఎవ్వరికీ చెప్పకుండా వేకువజామునే ఆ ఇంటి నుంచి జెమిని ఎస్కేప్ అయ్యాడు. ఆ తర్వాత ఆ కుటుంబం యుఎస్ఏ వెళ్ళిపోయింది. తన భర్త తనను ఒంటరిగా వదిలి వెళ్ళాడని ఆ రోజు లావణ్య ఎంతో వేదన అనుభవించింది. నా భర్త నన్ను అర్థం చేసుకోలేదని చాలా బాధపడింది. ఇలా 2 నెలలు గడిచాయి. భర్త తనను వదిలి వెళ్ళాడని మొదట బాధపడిన లావణ్య తర్వాత తన తండ్రి, తమ్ముళ్లతో హాయిగా గడిపింది. ఈ క్రమంలోనే అత్తింట్లో తను అనుభవించిన టార్చర్ను తండ్రికి కొంచెం కొంచెంగా చెప్పేసింది. తన భర్త బెల్టుతో కొట్టేవాడని, ఆ ఇంట్లో ఉన్నవారంతా చాలా బాధలు పెట్టారని చెప్పుకొచ్చింది. దానంతటికీ కారణం మన తాతకు వారి తాతకు ఏదో పగ ఉందట. ఆ పగ తీర్చుకోవడానికి నన్ను పెళ్లి చేసుకుని ఆ ఇంటికి తీసుకెళ్లారట. మన ఆస్తంతా లాక్కోవాలనే ఉద్దేశంతోనే వెయిట్ చేసి మరీ పెళ్లి చేసుకున్నట్లు చెప్పారని కన్నీళ్లు పెట్టుకుంది. మామూలుగా ఇలా సినిమాల్లో మాత్రమే జరుగుతుంది. కానీ వారు ఇంతలా ప్లాన్ వేసుకున్నారంటే దుర్గాప్రసాద్ నమ్మలేకపోయాడు. తన వల్ల తన కూతురు జీవితం నాశనమైపోతుందని ఆ తండ్రి చాలా బాధపడ్డాడు. అమెరికాలో ఉద్యోగం చేద్దామనుకున్న జెమినికి అక్కడ ఉద్యోగం దొరకలేదు. చేతిలో ఉన్న డబ్బంతా అయిపోయింది. తను ఎంత కొట్టినా తిట్టినా తన భార్య తన వైపే ఉంటుంది కాబట్టి యుఎస్ఏ నుంచి లావణ్యకు కాల్ చేశాడు. నేను నిన్ను వదిలేసి వచ్చినందుకు సారీ. నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. మా వాళ్ళ మాటలు పట్టుకుని నిన్ను కొట్టాను. కానీ ఇకపై నిన్ను ప్రేమగా చూసుకుంటానని నమ్మబలికాడు. ఇలా మాట్లాడిన 10 రోజులకు అమెరికా నుంచి తిరిగి వచ్చాడు. ఒకరోజు రాత్రి లావణ్య ఇంటి బయట నిలబడి తనతో రావాలని అడిగాడు. నువ్వు లేకుండా ఉండలేను, నువ్వే నా ప్రాణం అని చెప్పడంతో లావణ్య కరిగిపోయింది. మా నాన్నతో చెప్పొస్తానని ఆమె అంది. దుర్గాప్రసాద్ తనపై చాలా కోపంతో ఉండి ఉంటాడని జెమినికి బాగా తెలుసు. చెబితే లావణ్యను పంపడని అతనికి తెలుసు. అందువల్ల లావణ్య బయటకు రాగానే ఆమెను కారులో కూర్చోబెట్టుకుని తండ్రికి చెప్పడానికి టైం కూడా ఇవ్వకుండా తీసుకెళ్లాడు. మరుసటి రోజు లేచి చూసిన దుర్గాప్రసాద్ షాక్ అయ్యాడు. ఇంట్లో కూతురు లేదని వెతుకుతుంటే అప్పుడే తెలిసింది లావణ్యను జెమిని తీసుకెళ్లాడని. ఆ తర్వాత ఆ ఇంట్లో లావణ్యకు సూటిపోటి మాటలు, అదనపు కట్నం కోసం వేధింపులు మామూలయ్యాయి. ఇలా కొన్ని నెలలు గడిచాయి. లావణ్య ద్వారా ₹1 కూడా వచ్చే ఛాన్స్ లేదని జెమినికి అర్థమైపోయింది. అందువల్ల లావణ్యను పుట్టింటికి పంపించి జెమినికి ఇంకో పెళ్లి చేద్దామని పేరెంట్స్ అనుకున్నారు. కానీ ఈ విషయాలన్నీ పుట్టింటికి లావణ్య చెప్పలేకపోయింది. ఎట్టి పరిస్థితుల్లో ఆమె చేతికి ఫోన్ పోకుండా జాగ్రత్త పడేవారు. ఒకరోజు లావణ్యను బాగా కొట్టారు.
దెబ్బలు తాళలేక పక్కింటికి వెళ్లి మరీ లావణ్య దాచుకుంది. కుటుంబం అంతా బయటకు వచ్చి ఆ ఇంటికి వెళ్లి లావణ్యను లాక్కొచ్చి కొట్టుకుంటూ ఇంట్లోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే కొందరు దుర్గాప్రసాద్కు విషయం చెప్పారు. వెంటనే నా కూతురుకు ఏమైందని ఆ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంట్లో చూస్తే లావణ్య కనిపించలేదు. లావణ్య ఎక్కడా అని జమినిని గట్టిగా అడిగితే స్టోర్ రూమ్ లో ఉందని చెప్పాడు. అక్కడికి వెళ్లి చూసిన తండ్రి నిశ్చేష్టుడయ్యాడు. లావణ్య నోరు ముక్కులోంచి రక్తం కారుతోంది. మైకంలో పడి ఉంది. నడవలేని స్థితిలో ఉంది. వెంటనే అంబులెన్స్ ను రప్పించి పక్కనున్న ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లాడు. లావణ్యను చెక్ చేసిన డాక్టర్లు క్రిటికల్ కండిషన్లో ఉందని చెప్పారు. ఆమె శరీరంలో నిద్రమాత్రలు ఉన్నాయని, అందువల్లే ఆమె సీరియస్గా ఉందని చెప్పారు. కొన్నాళ్ల క్రితం ఆమె చేతికి నరం కట్ అయినట్లు ఉంది. ఆ గాయం ఇన్ఫెక్షన్ అయ్యి శరీరం అంతా పాకిందని వైద్యులు చెప్పగానే దుర్గాప్రసాద్ చతికిల పడ్డాడు. లావణ్య ఒక్కో క్షణం చచ్చిపోతుందని చెప్పగానే ఆ తండ్రి కంటి నుంచి నీళ్లు జలజల రాలాయి. ప్రేమగా పెంచుకున్న కూతురు చావు బతుకుల్లో ఉందని తెలిసి ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. హాస్పిటల్ నుంచి పోలీసులకు కాల్ వెళ్ళింది. అక్కడికి వచ్చిన పోలీసులు అసలేం జరిగిందని జమినిని అతని కుటుంబ సభ్యులను అడిగారు. లావణ్య దగ్గరకు వెళ్లి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ క్రమంలో లోకల్ పోలీసులు ఏం చెప్పారంటే ఆ అమ్మాయిని ఎవరూ ఏమీ చేయలేదని, ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిందని చెప్పారు. తనే నిద్ర మాత్రలు మింగిందని చెప్పుకొచ్చారు. ఆ మాటలు విని చుట్టుపక్కల వాళ్ళు, లావణ్య బంధువులు ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే దుర్గాప్రసాద్ కుటుంబం పోలీసు ఉన్నతాధికారులను కలిశారు. అప్పుడు వారికి తెలిసింది ఏంటంటే లోకల్ పోలీసులను జమిని మేనేజ్ చేశాడని, అందువల్లే తప్పుడు లెక్కలు చెప్పినట్లు విచారణలో తేలింది. ఆ తర్వాత స్పెషల్ టీం వచ్చి ఈ కేసును విచారించింది. అసలు ఏం జరిగిందని లావణ్యను అడిగినప్పుడు అన్ని వివరాలు బయటకు వచ్చాయి. అంతకు ముందు రోజు లావణ్యను బాగా కొట్టారు. పక్కింట్లో దాక్కున్నా కూడా బయటకు తీసుకొచ్చి అవమానపరిచారు. తన భర్త బాగా కొట్టి నిద్ర మాత్రలు నోట్లో కుక్కి మింగేలా చేశాడని చెప్పింది. ఆ తర్వాత మత్తులోకి వెళ్ళానని చెప్పుకొచ్చింది. కాసేపు అయ్యాక చూస్తే ఒక డాక్టర్ను ఇంటికి తీసుకొచ్చారు. ఆ డాక్టర్ కూడా జమిని చెల్లెల యొక్క స్నేహితురాలు. ఆమె ఇంజెక్షన్ వేశాక మెలకువలోకి వచ్చాను. అప్పుడు అంతా చాలా కోపంగా చూశారు. కాసేపు అయ్యాక శరీరంలో ఏదో రియాక్షన్ అయినట్లుంది. ముక్కు నోట్లోంచి రక్తం వచ్చింది. హాస్పిటల్కు తీసుకెళ్లి కాపాడండి అని ఎంతో బతిమిలాడినా వారెవరూ పట్టించుకోలేదు. తీసుకెళ్లి స్టోర్ రూమ్లో పడేశారని ఆమె చెప్పుకొచ్చింది. స్పెషల్ టీం ఆఫీసర్లకే ఇదంతా చాలా దారుణంగా అనిపించింది. హాస్పిటల్లోనే 11 రోజులు పోరాడి చివరకు లావణ్య కన్నుమూసింది. డిసెంబర్ 14వ తేదీ చనిపోవడంతో డౌరీ కేసు, మర్డర్ కేసుగా ఈ కేసును ఫైల్ చేశారు. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.